ఓంకార్ టాలెంట్ చూసి మైండ్ బ్లాంక్ అయిన నాగార్జున. బుల్లితెర యాంకర్గా ఎన్నో సుపరిచితమైన కార్యక్రమాలు ప్రెజెంట్ చేసిన ఓంకార్ రాజుగారి గది మూవీతో దర్శకుడిగా తన క్రియేటివిటీని చాటుకున్నాడు. అయితే ఈ మూవీ ద్వారా అతడికి వచ్చిన ఇమేజ్ ఏకంగా నాగార్జునతో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. రాజుగారి గదికి సీక్వెల్గా నిర్మించబడుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు భాగ్యనగరంలో చాలా చురుకుగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓంకార్ నాగుపై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాడు. అఖిల్ పెళ్లి ఆగిపోయిన వార్తలు, తర్వాత నాగార్జున తన బెంగ నుంచి తేరుకుని తిరిగి ఉత్సాహంతో ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యనే పూర్తయిన మూవీ తొలి షెడ్యూల్కి సంబంధించి తీసిన రషెస్ చూసి నాగుకు మైండ్ బ్లాంక్ అయినట్టు టాక్. అంతేకాదు, ఇంత బాగా తనపై సన్నివేశాలు తీసే సామర్థ్యం ఓంకార్కు ఉంది అని తాను అనుకోలేదని, త్వరలోనే ఓంకార్ పెద్ద దర్శకుడిగా ఎదగడం ఖాయం అంటూ నాగ్ ఓంకార్పై ప్రశంసలు కురిపించినట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున ఇచ్చిన ప్రశంసలకు ప్రస్తుతం ఓంకార్ మురిసిపోతున్నట్లు టాక్. అయితే సామాన్యంగా ఎఫెక్ట్స్ లేకుండా రషెస్ ఎడిట్ తీసిన మూవీని ఎవరూ ఆ సినిమాలో నటించే హీరోకి చూపెట్టరు. అయితే దీనికి భిన్నంగా ఓంకార్ చాలా సాహసంతో ఈ సినిమా మొదలైన కొద్ది రోజులకే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి నాగార్జునకు చూపించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. నాగార్జున తన కెరియర్లో ఇప్పటివరకు నటించిన ఒక హారర్ మూవీలో నటిస్తున్న నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు.